తాంత్రిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మాయా యక్షిణి మార్గంలోకి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. ఈరోజు ఈ కార్యక్రమంలో యక్షిణీల యొక్క సహజ ప్రవృత్తి లక్షణాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. యక్షిణి ఈ పేరు వెనక భయం ఎంతున్నా మనలో ఉండేటువంటి ఆసక్తి ఆ భయాన్ని సైతం అణచివేసి ఆ మార్గంలోకి వెళితే బాగుండును అనే ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. అందుకే చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదోలా కష్టపడి ఈ యక్షిణీ విద్యని సిద్ధిపరచుకుంటే జీవితంలో చక్కగా స్థిరపడిపోవచ్చు కదా, ఇతరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు జీవితంలో. ఇలాంటి ఆలోచనతోనే చాలామంది ఇందులోకి ప్రవేశించాలనుకుంటారు. అయితే తెలుసుకోండి, ఈ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు యక్షిణీ జాతికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, చిన్న పొరపాటు జరిగితే వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది, వాటిని మనం సాధన చేసి వాటి నుంచి లబ్ధిని పొందడానికి ఎటువంటి కృషి చేయాలి, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు నేను స్పష్టంగా తెలియజేయబోతున్నాను. ఈ విద్యకు సంబంధించి చాలా మాధ్యమాలలో ఇంకా పుస్తకాలలో కొంతవరకు వివరం ఉంది. కేవలం అదే వివరం ప్రామాణికం అనుకుని సాధన చేయడానికి మాత్రం ఉపక్రమించకండి. ఎందుకంటే దాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే గతంలో చేసి ఉన్నారో వాళ్ళ అనుభవ సారం, అంటే గురువుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మంత్రగ్రహణ చేసి వాళ్ళు ఏ రకంగా ఈ శక్తిని వశపరుచుకున్నారో ఆ మార్గంలోనే గురువు సమక్షంలో ఈ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మాధ్యమంలో తెలుసున్న వాళ్ళు చెప్పారు దాన్ని మనం ఫాలో అయ్యి ఆ రకంగా చేస్తే ఏదైనా తొందరగా మనం సెటిల్ అవ్వచ్చేమో అన్న ఆలోచన ఉంటే కనుక బహుశా దాన్ని విడిచిపెట్టేసేయండి. ఒక సామాన్యుడికి 100 రూపాయలు అవసరం వచ్చింది, అది చాలా అవసరం. అప్పుడు ఒక 1000 రూపాయలు దానం చేయగలిగే స్తోమత కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కాకపోతే కొంత కోపధార అన్నమాట. ఆ వ్యక్తితో స్నేహం సులభమే, ఆ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోవడం కూడా సులభమే. అయితే కొంచెం కోప స్వభావం కలిగిన వాడు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అపర కోటీశ్వరుడు. అతను తలుచుకుంటే కోట్లాది రూపాయలు ఇవ్వగలడు. కానీ తనతో స్నేహం చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు తనని నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పటికే నేను చాలా కష్టాల్లో ఉన్నాను కదా, 1 కోటి రూపాయల గురించి సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి, ముందు మన అవసరం తీరుతుంది, 1000 రూపాయలు ఉన్నవాడితో స్నేహం చేద్దాం, వాడి వెనకాల 2 రోజులు తిరిగితే స్నేహం బలపడిపోతుంది, తర్వాత మనకు కావలసినటువంటి అవసరాన్ని తీరుస్తాడు అనుకుంటారు. ఈ 1000 రూపాయలు ఇచ్చేటువంటి వ్యక్తి వెంటనే ఇస్తాడు. కాకపోతే ఇందాక చెప్పాను కదా, ఒక మూర్ఖ స్వభావం కలిగిన వాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. చిన్న పొరపాటు జరిగినా ఒప్పుకోడు. కోటీశ్వరుడు చాలా మంచివాడు, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు, ఏమీ అండవు. చిన్న చిన్న పొరపాటు జరిగినా క్షమించేస్తాడు. కానీ అతనితో స్నేహం చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు సాధన చేయాలి. ఇక్కడ 1000 రూపాయలు దానం చేసేవాడు ఉన్నాడు కదా, వాడు యక్షిణి లాంటి వాడు అనమాట. అంటే మనం అడిగిన వెంటనే మన సమస్యలు తీర్చేస్తాడు. అలాగని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మనకి ఏమి ఇచ్చాడో దానికి 10 రెట్లు ఎక్కువ తీసుకుంటాడు. ఇక్కడ చెప్పిన అంశంలో కోటీశ్వరుడితో స్నేహం అసాధ్యం కాదు, కానీ కొన్ని సంవత్సరాల పాటు సాధన చేయాలి. అవన్నీ బ్రహ్మ విద్యా సంప్రదాయాలు. మనల్నే కాదు, మన తర్వాత కొన్ని తరాలని కూడా రక్షిస్తాయి. ఈ 1000 రూపాయలు వెంటనే ఇచ్చేవాడందరూ గణాలతో సమానం, అంటే ఈ యక్షిణి లాంటివి అన్నమాట. ఇవి ఇస్తాయి, తొందరగానే ఇస్తాయి, తీసుకునేటప్పుడు కూడా అలాగే నిరభ్యంతరంగా తీసుకుంటాయి. యక్షిణి రూపాలు స్థిరంగా ఉండవు. ఒకే యక్షిణిని కొంతమంది సాధన చేస్తే అందరికీ ఒకే రకంగా కనిపించవు. అది సాధన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క మనోభావన, ఆంతరంగికమైన ఆలోచనలు, ఆ వ్యక్తికి ఎలా కనిపిస్తే అట్రాక్ట్ అవుతాడు, ఇటువంటి అంశాల మీద యక్షిణి కనిపించేటువంటి రూపం ఆధారపడి ఉంటుంది. కానీ తొలి రోజుల్లో యక్షిణి అందరికీ కూడా భయానకమైనటువంటి రూపంతో కనిపిస్తుంది. దాని తర్వాత భూసాధకకి మాజ్ఞాపయస్సే అని చెప్పాను కదా, అది అప్పుడే కాదు, ఈ మధ్యస్థంగా ఆ వ్యక్తికి తగినటువంటి రూపాలలో కనిపించేటువంటి లక్షణం యక్షిణికి ఉంటుంది. ఒకే మంత్రాన్ని 5-6 కలిసి 5-6 విడివిడిగా వేరే వేరే ప్రాంతాల్లో సాధన చేసినా అందరి అనుభవాలు ఒకేలా ఉండవు. చెప్పాను కదా, అది వాళ్ళ మనోస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.
యక్షిణి మానవ దేహంతో స్త్రీగా కనిపించినప్పటికీ కూడా వాటికి పిశాచాలలాగే నీడ ఉండదు. తొలి రోజుల్లో పొగ ఒక కాంతిలాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సాధన చేసేటువంటి సాధకుడికి ఇష్టం కలిగినటువంటి రూపంలో అవి కనిపించడం మొదలు పెడతాయి. దానివల్ల సాధన చేసేవాడికి మరింత ఆసక్తి కలుగుతుంది. ఇదంతా కూడా వాడిని వశపరుచుకోవడానికి ఆ శక్తి చేసేటువంటి ఒక రకమైన పన్నాగంగా భావించవచ్చు. ఎందుకంటే ఆ శక్తుల్ని ప్రేరణ చేసి వాటిని పోషించేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఏ శక్తి అయినా ఏం కోరుకుంటుందంటే తనని అనేక మంది ఆరాధన చేయాలి, అనేక మంది సాధన చేయాలి, పొగుడుతూ ఉండాలి. ఈ ఆహార పానీయాలు ఉంటాయి కదా, ఇటువంటివన్నీ అందిస్తూ ఉండాలి, వాళ్ళని తృప్తిపరచాలని కోరుకుంటూ ఉంటాయి. అందులో గణాలు మొదటి స్థాయిలో ఉంటాయి. అందుచేతనే ప్రేరణ చేసేటప్పుడు దేవతా శక్తుల కన్నా ఈ గణాలు తొందరగా లొంగుతాయన్నమాట. సాధకుడు సాధనా క్రమంలో ఉన్నప్పుడు సూర్యాస్తమనం తర్వాత తనెవరినైనా కలిసినా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళందరూ నిజమైన స్వరూపాలు అని కూడా అనుకోక్కర్లేదు. ఆయా రూపాలలో కూడా వచ్చి సాధకుల్ని ఆశ్చర్యపరిచేటువంటి లక్షణం యక్షిణీ శక్తులకు ఉంటుంది. అనేక రూపాంతరాలు అంటే ఉన్న పడంగా అనేక రూపాల్లోకి మారిపోయేటువంటి లక్షణం యక్షిణీ శక్తులకు ఉంటుంది. అందుచేతనే సాధకుడు ఈ సాధనా మార్గంలో ఉన్నప్పుడు సూర్యాస్తమనం తర్వాత ఎవరితోనూ అతిగా మాట్లాడవద్దు, ఎవరిని కలవవద్దు. కేవలం ప్రశాంతమైన వాతావరణంలో సాధన కోసం ఇతరమైనటువంటివన్నీ సమకూర్చుకుంటూ రాత్రి భాగంలో సాధన చేయడానికి సిద్ధంగా ఉండవయ్యా అని చెప్తారు. ఉద్దామరేశ్వర తంత్రంలో యక్షిణి రూపం సుమారుగా ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్తారు. సాధకుడు సాధనా మార్గంలోకి ప్రవేశించిన తర్వాత తన ఆలోచనకు తగ్గట్టుగా ఆయా రూపాలలో మార్పు ఉంటుంది. సాధన చేసేటువంటి వ్యక్తి యొక్క ఆంతరంగికమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పూర్తిగా యక్షిణీ శక్తికి తెలుస్తాయి. అందుకే అతనిలో ఆంతరంగికంగా ఉన్నటువంటి ఆలోచనకు తగ్గట్టుగా ఆయా రూపాలలో అతన్ని ఆకర్షించే విధంగా ప్రతిరోజు దర్శనమిస్తూ ఉంటాయి. దానిని చూసుకుని మరింత ప్రేరణకు గురై ఆ సాధకుడు తీవ్రమైన జపాన్ని వసకడం మొదలు పెడతాడు. ఇది 3వ రోజు లగాయతు చాలామందికి అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం. 3వ రోజు లగాయతు వ్యక్తి ఆయా యక్షిణికి సంబంధించినటువంటి తత్వంలోకి పూర్తిగా ప్రవేశించగలుగుతాడు. తొలి రోజుల్లోనే రూపం కనిపిస్తుంది అనడానికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం లేదు. అది ఆ వ్యక్తి యొక్క సాధనా మార్గం. ఎవరి దగ్గర చెప్పుకున్నాడు ఈ మంత్రాన్ని, ఆ గురువు ఎవరైతే ఉన్నారో అతడి యొక్క సమర్థత, ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి 3వ రోజు లగాయత నెల తర్వాత ఆ స్వభావంలోకి ప్రవేశిస్తాడు, ఆ తత్వంలోకి ప్రవేశిస్తాడు అనే అంశం ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక కోరిక కానీ కల్మషం కానీ ఆంతరంగికంగా నేను ఈ సాధన చేసిన తర్వాత నాకు సిద్ధి అయిన తర్వాత నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, ఆ శక్తిని ఇలా ఉపయోగిస్తానని ఆంతరంగికంగా భావిస్తూ మాత్రం ఈ శక్తిని ప్రేరణ చేసే ప్రయత్నం చేయకూడదు. యక్షిణీ దేవతలు భూమిలో ఉండేటువంటి నిధులని సంరక్షించేటువంటివి. యక్షిణీకి ఉన్న లక్షణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి నిధిని చూడగలిగేటువంటి లక్షణాన్ని సాధకుడికి ఇస్తుంది. దాని కొరకు కొన్ని యక్షిణీలు తైలం ఇస్తాయి. కొన్ని యక్షిణీలు జీవితాంతం ఆ భూమిలో ఉన్నటువంటి నిధిని లేదా ఘన పదార్థాలలో ఉండేటువంటి నిధిని స్కాన్ చేసేటువంటి లక్షణాన్ని సాధకుడు యొక్క నేత్రాలకు ఇస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి 11 సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి భూమి లోపలికి చూస్తే లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాల యొక్క స్థితిగతులు తెలుస్తాయి. దానికి ఏదైనా స్తంభన ఉందా, ఇంద్రజాలం ఉందా, దిగ్బంధనం ఉందా, ఇటువంటి విషయాలు కూడా సాధకుడు తెలుసుకోగలుగుతాడు. ఇది కేవలం సాధనా మార్గంలో ఉన్నటువంటి సాధకుడు కాదు, యక్షిణిని సాధన చేసి సిద్ధిపరుచుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. అలాగని ప్రతి యక్షిణి అంటే మనం ఎంచుకున్న ప్రతి యక్షిణి భూమిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలకు సంబంధించిన వివరం చెప్తుందని కాదు. మనకి 32, 34, 36 ఈ రకాల యక్షిణీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే 64 యక్షిణీలు. ఈ 32, 34, 36 యక్షిణీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక్కో యక్షిణీకి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. అందులో కొన్ని పిల్లల్ని భక్షించేటువంటి యక్షిణి ఉంటుంది, అలాగే సంతానాన్ని కలగజేసేది ఉంటుంది, సుఖప్రసవాన్ని కలగజేసేది ఉంటుంది, ధనాన్ని వర్షింపచేసేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, తనతో పాటు కూడా ఉండి ఇతరుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేసేది. ఇలా
జీవితంలో మరొక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి లేదా మనం సాధారణంగా చెయ్యలేనటువంటి ఒక గొప్ప పని చేసి పెట్టడానికి యక్షిణీ దేవతలు సహకరిస్తాయి. ఇక్కడ యక్షిణీ దేవత అంటే ఎవరు సిద్ధిపరుచుకున్నారో వారికి ఆ తత్వం దైవ స్వరూపం. సాధారణంగా యక్షిణిని ప్రేరణ చేసేవాళ్ళు ఒక శక్తి కింద మాత్రమే ప్రేరణ చేస్తారు. యక్షిణికి సంబంధించి వివరం చెప్పేటువంటి వారు కూడా దానిని గణం కిందో ఒక శక్తి కిందో చెప్తారు తప్ప దేవత కింద చెప్పరు. సాధన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి తాను చూడడానికి ఆకర్షణగా ఇక మృదువుగా కనిపించేటువంటి యక్షిణీల యొక్క వెనుక చాలా నిగూఢమైనటువంటి చరిత్ర ఉంది. వాటికి ఈ సాధకుడి యొక్క లక్షణాలు నచ్చకపోతే వాటి యొక్క ప్రకోపం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఈ సాధనా మార్గంలోకి ప్రవేశించి కొంతవరకు సాధన చేసి వర్జించిన, సాధన పూర్తి చేసుకుని ఒక యక్షిణిని వినియోగించిన సంవత్సరానికి కర్ణ విద్యల్లో ఒకసారి చెప్పాను పుష్కరకాలం అని, అదే సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది. ఒక సంవత్సర కాలం ఆ శక్తిని వినియోగిస్తే కనుక 12 సంవత్సరాలు దాస్యం చేయాల్సి ఉంటుంది. అలాగే సాధనని మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడు కూడా ఒక పుష్కర కాలం పాటు దాస్యం చేయాల్సి ఉంటుంది. భావజాలం, కోరికలు ఇవన్నీ శృతి మించనంత వరకు మిత్రత్వ స్వభావంతో ఉన్నటువంటి యక్షిణీలు ఒకవేళ సాధకుడు యొక్క ప్రవర్తనలో మార్పు వస్తే తొలి రోజుల్లో చూసుకునేంత విధంగా, అంటే తొలి రోజుల్లో చాలా గొప్పగా చూసుకుంటాడు, రోజు సూచించినటువంటి పదార్థాలని నైవేద్యం పెట్టి గొప్పగా చూసుకుంటాడు కదా, అలా మలి రోజుల్లో అంటే సిద్ధయిన తర్వాత చూసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కనుక శత్రు స్వభావంతో వ్యక్తిని పూర్తిగా అణిచివేస్తాయి. ఇదంతా కూడా యక్షిణీలకు ఉన్నటువంటి స్వభావాలు. ఇక ఒక్కో యక్షిణిని ఒక్కో ప్రాంతంలో ప్రేరణ చేయాల్సి ఉంటుంది. మంత్రాలు కూడా భిన్నంగా ఉంటాయి. అవి చదవడానికి సులభంగా ఉంటాయి, చిన్న చిన్న మంత్రాలే. రాత్రి భాగంలో సాధన ఉంటుంది. ఒక్కో మంత్రానికి చెప్పబడేటువంటి ఒక్కో ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని అదే ప్రదేశంలో ఆచరించడం వల్ల త్వరితమైనటువంటి ఫలితం కలుగుతుంది. మంత్రాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చాలా కాలం నుంచి సింహీ అపరాజితలో మెంబర్షిప్ అనేది ఒకటి ఉంది. దాంట్లో చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇప్పటిదాకా ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పొందుపరచడం లాంటిది చేయలేదు. అందుచేతనే ఈ సిరీస్లో చెప్పేటువంటి ఒక్కో యక్షిణికి సంబంధించినటువంటి వివరం ఇదంతా కూడా మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి అందించడం జరుగుతోంది. ఇక రెండో విషయం ఏంటంటే, సామాజిక మాధ్యమాలలో ఎంతవరకు అందిస్తే బాగుంటుందో అంతవరకునే ఈ విభాగం అందిస్తుంది. అది దాటి ఎవరైతే ఆసక్తులు ఉంటారో వాళ్ళు అందులోకి ప్రవేశించి చక్కగా ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి వెసులుబాటునిస్తోంది. అనాసక్తతతో ఉన్నవాళ్ళు, అవసరం లేనటువంటి వాళ్ళకి ఈ మంత్రాలు అవి తెలియచేసి ఉన్న ఔన్నత్యాన్ని బలహీనపరచడం పెద్దగా ఆసక్తి లేదు. ఇక మొన్న ఒక కామెంట్ కూడా చూడడం జరిగింది. వారు కూడా ఇలాగే స్పందించారు. లోతైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మెంబర్షిప్లో పొందుపరిస్తే కనుక ఎవరికి ఆసక్తి ఉంటుందో వాళ్ళే చూస్తారండి. మొత్తం లోతైనటువంటి అంటే గోపనీయంగా ఉంచాల్సినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని బహిర్గతం చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు అన్నట్టుగా వారు భావించారు. అది విభాగం స్వీకరించింది ఆ కామెంట్ని. అందుచేతనే ఈ యక్షిణికి సంబంధించినటువంటి సిరీస్ ఏదైతే ఉందో, అలాగే లోతైన విషయసారం కలిగినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెంబర్షిప్ దాంట్లో పొందుపరచడం జరుగుతోంది. మెంబర్స్ ఓన్లీ మోడ్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళితే ఎవరైతే ఈ విభాగంలో మెంబర్షిప్లో ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుని చక్కగా చూడగలుగుతారు. ఇదేదో వ్యాపారపరమైన లక్షణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం కాదు. చూసే వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఆయా విద్యలకు సంబంధించిన ఆసక్తి ఉంటుంది, లేదా ఆ విద్యకు సంబంధించిన లోతైన వివరం తెలుసుకోవాలని ఉంటుంది. ఇక ఈ విభాగంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యక్షిణి విద్యతో సంబంధం లేదు, వాళ్ళకి పెద్ద ఆసక్తి కూడా ఉండకపోవచ్చు. అలా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ మెంబర్స్ ఓన్లీ దాంట్లో ఇది ప్రచురించడం జరుగుతోంది. ఎవరైతే ఈ విభాగానికి సహకరించడానికి మెంబర్షిప్లో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే తొలుత ఆ సిరీస్ అన్నిటిని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక మెంబర్స్ ఓన్లీ మోడ్లో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆసక్తి కలిగి వాటి గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు మాత్రమే మెంబర్షిప్లోకి ప్రవేశించండి. లేదనుకోండి స్కిప్ చేయండి. జనరల్ టాపిక్స్ అన్నీ కూడా సింహీ అపరాజితలో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తవారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.